హాయ్ అండి, హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీబాస్ కుకింగ్ అరోమా. ఈరోజు స్పెషల్ ఏంటంటే బాస్మతి రైస్ తోటి మనము మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ విత్ ఆల్ వెజిటేబుల్స్. ఓకే అండి. సో ఫస్ట్ నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. దీని మీద ఆయిల్ వేద్దామండి. ఆయిల్ ఇది 2 పోర్షన్స్ ఇద్దరికి మాత్రమే కాబట్టి నేను కొంచెం దీంతో 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసాను. ఇంకా కొంచెం నెయ్యి. దీనికి నెయ్యి బాగుంటుందండి యాక్చువల్లీ. అంటే రైస్ కదా, ఫ్రైడ్ రైస్ కాబట్టి నెయ్యి బాగుంటుంది. సో అందుకే నెయ్యి యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే దీంట్లో మసాలా దినుసులు అంటారు కదా, అది అన్నమాట. బే లీఫ్, పట్టా, లవంగా, ఇలాచీ, సాజీరా, స్టార్ అనీస్ అండ్ జాజికాయ. ఫస్ట్ ఇది కొంచెం వేగనిద్దాము. ఇది వేగిన తర్వాత నేను ఆనియన్స్ అండి, నేను ఇట్లా జూలియన్స్ లాగా కట్ చేశాను. ఆనియన్స్ కట్ చేసి ఒక 4 గ్రీన్ చిల్లీస్, ఇంకా కొంచెం కరివేపాకు. నేను దీంట్లో కరివేపాకు వేస్తానండి. చాలామంది కరివేపాకు వేయరు, కానీ నేను కరివేపాకు వేసాను. ఇది మా స్టైల్ ఆఫ్ కుకింగ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ యూస్ కరివేపాకు, కర్రీ లీవ్స్, బట్ మేము కర్రీ లీవ్స్ కంపల్సరీ యూజ్ చేస్తాము. ఎస్పెషలీ ఈ బగారా రైస్లోకి కంపల్సరీ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఎంతమంది నా ఛానల్ చూస్తున్నారు, చూసి సపోర్ట్ చాలా మంచిగా ఉంది, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అంటే కామెంట్స్ చేస్తున్నారు. సో ప్లీజ్ కొత్త వాళ్ళకి నా ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, చెప్పండి, వాళ్ళకి చెప్పి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా కొంచెం కామెంట్స్ కూడా పెట్టండి, లైక్స్ కొట్టండి. 200-300 మెంబర్స్ చూస్తున్నారు, బట్ లైక్స్ మాత్రం 10 to 20, 25 లైక్స్ అట్లా వస్తున్నాయి. లైక్ చేస్తేనే అందరికీ వెళ్తుంది అనేసి నాకు, అంటే మనము చూస్తుంటాం కదా, హౌ యూ విల్ గ్రో, ఎట్లా మీది ఇంప్రూవ్ అవుతుంది అని అనేసి తెలుస్తుంది కదా. అలా చూసినప్పుడు నాకు కామెంట్లో చెప్పారు ఏంటంటే లైక్ కొడితేనే చాలామందికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు అని. ప్లీజ్ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. సో ఇది అండి, ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఓకే అండి, ఇది ఆనియన్స్ స్లైట్గా బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో దీన్ని చాలామంది అంటే మన తెలంగాణ సైడ్ బగారా అన్నము, బగారా రైస్, ఫ్రైడ్ రైస్ అని అంటారు. కానీ వేరే సైడ్ అయితే, ఆంధ్ర సైడ్ అయితే దీన్ని పులావ్ అంటారు, మీల్ మేకర్ పులావ్ అంటారు. సో అలా అనమాట. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన ఒకటే ఒక ఆనియన్ అండి, 1 ఆనియన్, సింగిల్ ఆనియనే వేసాను, ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఆనియన్ వేయరు. సో అలా అనమాట. సో ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా, అల్లం వెల్లిగడ్డ కూడా ఇదే అయిపోయింది, కుక్ అయింది. సో దీంట్లో ఫస్ట్ నేను ఇది కొత్తిమీర, ఒక 1/2 కొత్తిమీర, ఇంకా 1/2 పుదీనా కట్ట, చిన్న చిన్న కట్ట వస్తుంది కదా, ఆ టైప్లో 1/2 కొత్తిమీర అండ్ 1/2 పుదీనా తీసుకున్నాను. ఒక హ్యాండ్ఫుల్ అనుకోండి, ఇంత హ్యాండ్ఫుల్ అనుకోండి. అది కొంచెం ఫ్రై కాగానే వెజిటేబుల్స్లో నేను బీన్స్ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, ఆలు తీసుకున్నా, ఇంకా గ్రీన్ పీస్, ఈ 4 తీసుకున్నానండి. ఇవి వేసేస్తున్నాను. నార్మల్ రైస్ తోటి కూడా చేయొచ్చండి, బాస్మతి రైస్ లేదు అన్న వాళ్ళు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. కానీ నేను బాస్మతి రైస్ తోటి ఎందుకు చేస్తున్నానంటే బాగుంటుంది, కర్రీ బాగుంటుంది. వెయిట్ బిట్, వెల్కమ్. సో ఈ రైస్ అనేది బాస్మతి రైస్ తోటి చాలా బాగుంటుంది. కొంచెం సేపు మనము ఈ ఆయిల్లోనే మూత పెట్టి మనం ఈ వెజిటేబుల్స్ని కుక్ అనిద్దాము. 5 minutes పడుతుందండి కుక్ కావడానికి.
ఓకే అండి, ఇది ఒక 3 మినిట్స్ అయింది. 3 మినిట్స్లో మనకి వెజిటేబుల్స్ అనేవి ఇలా కుక్ అవుతాయి. దీంట్లో నేను కొంచెం టేస్ట్కి సరిపోయేంత, మొత్తం ఓవరాల్గా సరిపోయేంత, రైస్కి మీల్ మేకర్కి సరిపోయేంత మొత్తం కలిపి సాల్ట్ వేసేసాను. ఇప్పుడు మీల్ మేకర్స్ కూడా వేసేద్దామండి. ఇది ఆల్రెడీ నేను మీల్ మేకర్ని బాయిల్ చేసి హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసి మొత్తము కోల్డ్ వాటర్లో మళ్ళీ వేసి స్క్వీజ్ చేసేసాను. దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి నేను ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. కొంచెం కుక్ కాగానే మనము వాటర్ పోసి బాయిల్ కానిద్దాం. ఓకే అండి, ఇది ఒక 5 మినిట్స్ అయింది. మీల్ మేకర్స్ కూడా మీరు చూసారా, మీల్ మేకర్స్ మొత్తము ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. మీల్ మేకర్ స్లైడ్గా చాలా తక్కువ ఉంది ఆయిల్. సో నేను ఈ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. దానికి ఈక్వల్గా ఆల్రెడీ నేను 1 అవర్ అయిపోయిందండి నేను రైస్ నానబెట్టి. సో ఐఎమ్ టేకింగ్ క్లోజర్ టు 2 గ్లాసెస్. అంటే ఇప్పుడు ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టాను. సో క్లోజర్ టు 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. చూద్దాం, మనకి సరిపోకపోతే మళ్ళీ మనం వాటర్ కొంచెం పోయొచ్చు లాస్ట్కి. సో ఇది మనం బాయిల్కి రానిద్దామండి. అండి, ఇది బాయిల్కి వచ్చేసింది, మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రైస్ వేసేద్దాము. బాస్మతి రైస్ అని చెప్పాను కదా. సో నేను దీన్ని ఆల్మోస్ట్ 1.5 అవర్ వరకు నానబెట్టేశాను. ఈ రైస్ కొంచెం డిఫరెంట్ అండి, ఇది ఎక్కువ నానినా కూడా మనకి మంచిదే, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే ఓకే, వెయిట్, ఐఎమ్ కమింగ్. సో బాగా నానింది రైస్ కాబట్టి మనకి వాటర్ అనేది తెలిసిపోతుంది. ఓకే అండి, మళ్ళీ మూత పెట్టి మనం ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము. ఇదో అండి, 10 మినిట్స్ నుంచి కుక్ అవుతుంది. నేను ఇంకా కొంచెం వాటర్ వేసానండి. ఈ గ్లాస్ తోటి ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసాను. ఎందుకంటే వాటర్ కొంచెం తక్కువ అన్నట్టు అనిపించింది. ఎక్కువ అయితే మెత్తగా అయిపోతుంది కదా, అందుకనేసి నేను ఫస్ట్ చూసి వేసుకున్నాను. సో ఆలు ఉడికింది. నేను సోయా చంక్స్ ఇవి మన మీల్ మేకర్స్ కొంచెం ఎక్కువ వేసానండి. ఇప్పుడు నేను సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ మనము దమ్ మీద కానిద్దాము. అయితే నేను సోయా చంక్స్ కానీ వెజిటేబుల్స్ నేను ఎక్కువ ఎందుకు వేసుకున్నానంటే నాకు ఎక్కువ ఇష్టం అన్నమాట రైస్లో. సో ఐఎమ్ యూజింగ్ మోర్. సో మీరు కావాల్సినంత తక్కువగా ఇంకొంచెం తగ్గించేయాలంటే క్వాంటిటీ తగ్గించేయచ్చు. చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి, టేస్ట్ చేయండి. దీన్ని నార్మల్గా ఎట్లా అంటే రైతాలో మనము కుకుంబర్ అవన్నీ వేసి చేస్తాం కదా, అవన్నీ వేసి చేసినా కూడా చాలా బాగుంటుంది రైతా. దాంతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. సో మనం 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే అండి, 5 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు మనము చూద్దాము. వాటర్ అయితే అసలు లేదండి కింద, ఇది షైన్ అవుతుంది. జస్ట్ ఆయిల్ అండి, ఇది ఆయిల్ వల్ల మనకి షైన్ అవుతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. సో మనం ఫస్ట్ యాక్చువల్లీ నేను ఇవి తీసేసానండి, మన స్టార్ నీస్, ఈ పువ్వు జాజికాయ అంటారు కదా, ఈ బే లీవ్స్ ఇవన్నీ తీసేసాను. బై మిస్టేక్ నోట్లో వచ్చిందనుకోండి తినేటప్పుడు మొత్తం నోరంతా ఖరాబ్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా పుల్లలుగా వచ్చిందో రైస్. సో దిస్ ఇస్ సోయాబీన్ ఫ్రైడ్ రైస్. సో ఇది అండి మన
సోయా బీన్ ఫ్రైడ్ రైస్, మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ విత్ ఆల్ వెజిటేబుల్స్, అండ్ ఇట్ ఇస్ చాలా హెల్తీ అండి. ఇది మనకి సోయా బీన్స్ చాలా మంచిది అంటారు కదా, సో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ పట్టించి మనకి అవి చాలా హెల్తీ అండ్ స్ట్రాంగ్, చిన్నపిల్లలకైతే చాలా బలాన్ని ఇస్తుంది అనేసి నేను విన్నాను. సో క్యారెట్ ఉంది దీంట్లో, పొటాటో ఉంది, గ్రీన్ పీస్ ఉన్నాయి, బీన్స్ ఉంది, ఎవ్రీథింగ్ అన్ని ఆల్ కాంబినేషన్స్లో ఇది చాలా బాగా హెల్తీగా ఉంటుందండి. సో ఇది అండి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్, మీల్ మేకర్ బగారా రైస్. సో ప్లీజ్ అండి, నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గ్రూప్లో మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సపోర్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ చూడండి. దిస్ ఇస్ ఫ్రైడ్ రైస్.